హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం ఇంతకుముందు క్లాసుల్లో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక 2 మోడల్స్ డిస్కస్ చేసామండి. సో అలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాను. ఈచ్ డయాగ్రామ్ నుంచి ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఒక్కొక్క డయాగ్రామ్ నుంచి నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి, ఓకే. సో ఇంతకుముందు అయితే మనం ఈ మోడల్ డిస్కస్ చేసాం. సో ఇలా ఇస్తే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, 4 కాబట్టి సమ్ ఆఫ్ దిస్ ఆల్ నంబర్స్ 1 + 2 + 3 + 4. సో ఈ మోడల్ మనం డిస్కస్ చేస్తున్నాము. బట్ ఇక్కడ వచ్చేదానికి దాంట్లో ఇంకొన్ని పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాము. ముందు మోడల్ ఇలా కంప్లీట్గా డివైడ్ అయితే ఎలా చేయాలో చేశాను. బట్ ఇక్కడ అలా కాదు, కొంత పార్ట్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ అసలు ఇవి లేవు అనుకుందాం, ఈ 2 లైన్స్ని. అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది? సో ఇలా ఉంటుంది. ఈ 2 లైన్స్ లేవు అనుకుందాం. అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయినా కాబట్టి సమ్ ఆఫ్ దిస్ 4 నంబర్స్ 1 + 2 + 3 + 4 1 + 2 + 3 + 4. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో ఇక్కడ మనం 10 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. సో ఇప్పుడు ఈ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ అంతా లేదు అనుకుందాం. ఇక్కడ వరకు అయినా ఇవి చేంజ్ అయ్యేది. ఇప్పుడు ట్రయాంగిల్స్ మనకి ఎక్స్ట్రా ఇలా ఈ లైన్ డ్రా చేయడం వల్ల ఇక్కడ ఒక ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి మనకు, కొన్ని ట్రయాంగిల్స్. సో ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? దిస్ ఇస్ 1 2 అనుకుంటే 1 + 2 1 2 అనుకుంటే 1 + 2 అవుతుంది. సో 1 + 2 అంటే 3. అట్ ద సేమ్ ఈ లైన్ కూడా తీసుకుందాం. ఈ లైన్ డ్రా చేయడం వల్ల ఏమైనా ఇక్కడ కొన్ని ట్రయాంగిల్స్ మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది 1 + 2 తీసుకుంటే మళ్ళీ సేమ్ మోడల్ 1 + 2 3 అయింది. ఇప్పుడు టోటల్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? సో 10 + 3 13 + 3 16 triangles. So here 16 triangles are formed. ఓకే అండి. సో లాస్ట్ క్లాస్ ఇలా కంప్లీట్గా డివైడ్ చేసుకుంటే 10 × 2గా డివైడ్ అయింది. బట్ ఇప్పుడు అలా కాదు. సో ఇక్కడ ఫస్ట్ 2 పార్ట్స్ సపరేట్గా డివైడ్ చేయడం వల్ల ఇక్కడ 2 పార్ట్స్గా వచ్చింది కాబట్టి 1 + 2 3 వస్తుంది. ఇక్కడ 2 పార్ట్స్ సపరేట్గా 1 + 2 3 వచ్చింది. బట్ ఇక్కడ టోటల్గా వస్తే ఇక్కడ కూడా కొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి అవి ఫామ్ కావటం లేదు. సో కాబట్టి ఇక్కడ తగ్గాయి. మరి ఇక్కడ చూద్దాం. సేమ్ అదే టెక్నిక్స్ని అదే ట్రిక్స్ని యూజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ ట్రయాంగిల్స్ ఫైండ్ చేద్దాం. 1 2 3 4 అంటే 1 + 2 + 3 + 4 ఫస్ట్ 10 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఏం చేసాం? ఇది 2 పార్ట్స్కి ఇచ్చాం, ఇది 2 పార్ట్స్కి ఇచ్చాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 3 పార్ట్స్కి ఉంది. సో 1 + 2 + 3 1 + 2 + 3 యాడ్ చేసుకుంటే 1 + 2 3 + 3 6. ఇక్కడ 6 ట్రయాంగిల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 1 + 2 1 + 2 3. సో ఇప్పుడు ఏమైనా 10 + 6 + 3 19 triangles. ఓకే అండి.
సో ఫస్ట్ బిగ్ ట్రయాంగిల్స్ వచ్చి తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇంటర్నల్ పార్ట్స్ తీసుకొని డ్రా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 19 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు థర్డ్ ట్రయాంగిల్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి, మా వీడియోస్ చూసారు కదండి. మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, సో ఈ క్వశ్చన్కి మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. టిల్ నౌ, బై బై.